హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 21 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అండి. సో నేను ఆల్రెడీ బ్యాంగిల్స్కి ఎప్పుడు చెప్పినట్టుగానే థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను. అండ్ ఈ థ్రెడ్ షేడ్ నెంబర్ వచ్చేసి ఇది డబల్ బెల్ బ్రాండ్దండి. షేడ్ నెంబర్ వచ్చేసి 2 కనిపిస్తుంది కదా. షేడ్ నెంబర్ వచ్చేసి 2. అండ్ మీకు డిజైన్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి నేను డిజైన్ చేసేసి ఉంచాను, మీకు ఒక ఐడియాలా ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి డిజైన్ కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ ఓవరాల్ బ్యాంగిల్ అంతా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాము. అండ్ ఏమేమి కుందన్స్ యూజ్ చేసామో చూద్దాము. ఇవి క్రీమ్ గోల్డ్ కలర్ రౌండ్ 3mm కుందన్స్ అండి. ఇవి వచ్చేసి స్మాలెస్ట్ తిలక్. ఇవి సిల్వర్ కలర్, సిల్వర్ గ్లాసీ. అండ్ ఇవి వచ్చేసి వైట్ క్రీమ్ 3mm రౌండ్ కుందన్స్. ఈ 3 కుందన్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం బ్యాంగిల్ డిజైన్ అనేది చేస్తాము. సో రిఫరెన్స్గా ఫస్ట్ ఈ బ్యాంగిల్ తీసుకొని ఈ బ్యాంగిల్ రిఫరెన్స్గానే మనం గ్లూ అప్లై చేద్దాము. సో నేను రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ కిట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే. ఏంటంటే కిట్లో నేను బ్యాంగిల్స్ అనేవి వ్రాప్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి ఇఫ్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి లేకపోతే. సో ఫస్ట్ గోల్డ్ రౌండ్ 3mm కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్స్ రౌండ్ 3mm కుందన్స్ గోల్డ్ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా 4 సైడ్స్ రౌండ్ 3mm గోల్డ్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో వైట్ రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో గ్లూ కూడా నేను అదే షేప్లో అప్లై చేస్తున్నాను, చూడండి. 4 సైడ్స్ అప్లై చేస్తున్నాను ఫస్టే. సో ఇప్పుడు వైట్ 3mm కుందన్స్ మనం స్టిక్ చేద్దాము. సో నేను చూపిస్తున్న ప్యాటర్న్లోనే మీరు గ్లూ అప్లై చేసుకోండి, మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో నేను కిట్ గురించి చెప్పాను కదండి. సో ఈ కిట్ థ్రెడ్ వ్రాపింగ్ రాని వాళ్ళు కూడా చేసుకునేలా చేద్దాం అనుకుంటున్నాను. అంటే థ్రెడ్ వ్రాపింగ్ రాకుండా ఎలా అంటే, నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి మీకు పంపిస్తాను. జస్ట్ మీరు కుందన్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ మీకు కనుక ఈ ఐడియా ఓకే అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీగానే లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను కిట్ని. ఇప్పుడు నేను ఏ డిజైన్స్ అయితే చేస్తున్నానో మీకు అవే డిజైన్స్ అవే కుందన్స్ పంపిస్తాను. థ్రెడ్ కూడా సేమ్ ఏమైతే యూజ్ చేశానో నేను మీకు కూడా అవే థ్రెడ్స్ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను వ్రాపింగ్ చూపించాను కదా, చూస్తున్నారు కదా నా ప్రతి వీడియోలో థ్రెడ్ వ్రాపింగ్ ఎంత నీట్గా ఉంటుందో. సో మీకు పంపించేవి కూడా అంతే నీట్గా వ్రాప్ చేసి పంపిస్తాను. మీ హ్యాండ్స్తో మీరు చేసిన రిటర్న్ గిఫ్ట్స్ వేరే వాళ్ళకి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. సో కొన్నదానికంటే మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి మీ సొంతగా మీరు కుందన్స్ స్టిక్ చేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకనే ఇలా ప్లాన్ చేశాను.
ఇఫ్ మీకు కనుక ఇంట్రెస్టెడ్గా ఉండి ఆర్ ఓకే బాగుంది ఐడియా అనుకుంటే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయినాక. సో కుందన్స్ చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది కదా 4 సైడ్స్ స్టిక్ చేయడం. ఇప్పుడు దీనికి ఇట్లా ఈ సైడ్ తిలక్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఇలా 4 సైడ్స్ అప్లై చేసుకున్నాక కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. సో వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇఫ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను ఇంకా డిజైన్స్ కొత్తగా ట్రై చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో మీరు ఎలా ఆర్డర్ ఇవ్వాలి అని అడుగుతున్నారు కొంతమంది. ఎలా ఆర్డర్ ఇవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్ళిపోతుంది ఆ లింక్. దాంట్లో సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన డిజైన్ ఇమేజెస్ సెండ్ చేసి దాని ప్రైస్ కనుక్కొని మీకు ఇష్టమైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను ఎలా పంపిస్తాను అని అడుగుతున్నారు. నేను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్ డిటిడిసి ద్వారా కొరియర్ చేస్తాను. ఇఫ్ మీరు కూడా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి, టిప్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెంటనే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ నేను ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను దాని మీద. సో డిజైన్ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. ఇది లాస్ట్ సైడ్. సో గ్లూ ఉన్నప్పుడు అండ్ గ్లూ డ్రై అయిపోయిన తర్వాత నేను డిఫరెన్స్ చూపించడానికి ఒక బ్యాంగిల్కి ఫస్టే డిజైన్ అనేది చేసి పెట్టాను. బికాస్ మీకు గ్లూ ఉన్నప్పుడు డిజైన్ అనేది అర్థం కాదు కదా, సో అందుకని. సో డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు గ్లూ తప్ప ఎక్కువ డిజైన్ ఏం కనిపించట్లేదు. బట్ డ్రై అయిపోయినాక డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది గ్లూ ఇప్పుడే స్టిక్ చేసింది, సో ఇలా ఉంది. ఇది గ్లూ డ్రై అయిపోయింది. సో డిజైన్ చూడండి ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.